శ్రీరాముడు ఒక ఆశ్రమంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన పాద ధూళి సోకి అక్కడ ఉన్న ఒక రాయి స్త్రీగా మారింది. ఆవిడే అహల్య అని ఇప్పటివరకు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి ఒక సన్నివేశం అసలు రామాయణంలో లేదు అంటే మీరు నమ్ముతారా? అవును, నిజమే. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం బాలకాండలో గౌతమ ముని అహల్యను రాయిగా మారమని శపించలేదు. ఆయన ఇచ్చిన శాపం ఏంటి అంటే, నువ్వు ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో కేవలం గాలిని మాత్రమే తింటూ బూడిద కుప్పలో పడి ఉండు అని శపించాడు. అంటే రాముడు ఆశ్రమానికి వచ్చేసరికి ఆమె అక్కడ ఒక గాలి రూపంలో, తపోశక్తి రూపంలో ఉంది తప్ప రాయిగా లేదు. అంతేకాదు, రాముడు ఆశ్రమంలోకి రాగానే ఆమె శాపం తొలగి నిజ రూపంలోకి వస్తుంది. అప్పుడు ఆమెను చూసి రాముడు, లక్ష్మణుడే ఆమె కాళ్ళకు మొక్కారు అని వాల్మీకి స్పష్టంగా రాశారు. మరి మనం వింటున్న ఈ రాయి కథ అబద్ధమా అంటే కాదు, నిజమే. మరి ఆ కథ ఎక్కడ ఉంది అంటే, మనకంటే ముందు జరిగిపోయిన చాలా కల్పాలలో, చాలా యుగాలలో రామాయణం జరిగింది. అలా జరిగిన రామాయణంలోని ఈ కథ పద్మ పురాణం, స్కాంద పురాణంలో ఆమె రాయిగా మారినట్లు రాశారు. స్కాంద పురాణంలో రాముడు తన చేతితో తాకితే ఆమె మనిషిగా మారింది అని ఉంది. కానీ బ్రహ్మ వైవర్త పురాణంలో రాముడు కాలు తగిలి ఆమె మనిషిగా మారింది అని ఉంది. బ్రహ్మ పురాణంలో గౌతముడు ఆమెని నదిగా మారమని శపిస్తాడు. అప్పుడు ఆమె గోదావరి నదిలో కలిసి పవిత్రమవుతుంది. అయితే అహల్య రాయిగా మారింది అన్న కథ ఎక్కువగా ప్రచారంలోకి రావడానికి కారణం నాటకాలు, సినిమాలు. నాటకాలలో అహల్య గాలి రూపంలో ఉంది అని చూపించడానికి కుదరదు. కాబట్టి రాయిగా మారింది అని చూపించారు. అది వినడానికి, చూడడానికి కూడా ఎక్కువ కన్నీళ్లు తెప్పించే దృశ్యంగా భావించారు. అందుకే మనం అహల్య రాయిగా మారింది అన్న కథనే ఎక్కువగా వింటూ ఉంటాం.